చూడండి సీజన్ 12 ప్రో కబడ్డీ లీగ్ అంటే ఈరోజు ఆగస్టు 29వ తేదీ మన ఫస్ట్ మ్యాచ్ జరుగుతుందన్నమాట. తెలుగు టైటాన్స్ అలాగే తమిళ తలావాస్. ఇప్పుడు దాకా మనకి పవన్ షరావత్ ఆడాడు కదా, ఇప్పుడు నుంచి పవన్ షరావత్ అనేది తమిళ తలావాస్కి ఆడటం జరుగుతుంది. దీంతో చూడండి మనకేంటంటే విజయ్ మాలిక్ అట్లాగే ఆశిష్ నెర్వాల్ భరత్ మనకి రావడం జరిగింది. చూడండి ఫస్ట్ మ్యాచ్ పవన్ షరావత్ అలాగే విజయ్ మాలిక్ తలపడున్నారు ఫస్ట్ మ్యాచ్లో. అలాగే సెకండ్ మ్యాచ్ బెంగళూరు బుల్స్ అలాగే పునేరి పల్టన్ మ్యాచ్ అనేది సెకండ్ మ్యాచ్ జరగడం జరిగింది. చూడండి మ్యాచ్ ఎలా ఉందో. PKL సీజన్ 12 తెలుగు టైటాన్స్ తమిళ తలావాస్ ఫస్ట్ మ్యాచ్ విశేషాలు అనేది ఎవ్రీ సెకండ్కి ఒకసారి పెడతాను, చూడండి ఒకసారి. ఈ సీజన్ స్పెషల్ ఏంటంటే మాత్రం అవి ఉన్నాయి ఆ కొత్త రూల్స్, కొత్త విషయాలు. ఏం మారిందో చూద్దాం. ఈ సీజన్ లో మొత్తం 108 మ్యాచ్లు అనమాట. అట్లాగే ప్రతి టీం 18 మ్యాచ్లు ఆడుతుంది అనమాట. ఈ సీజన్లో 9 హోమ్ టీంలు, 9 ఇతర వేదికలు అనమాట. ప్లేయర్ ఆఫ్కు 8 టీంలు అర్హత సాధించే అవకాశం, 2 ప్లేయర్ ఆఫ్ ఇన్ మ్యాచ్లు వాటితో పాటు ఫైనల్తో కలిసి 7 ప్లేయర్ ఆఫ్ మ్యాచ్లు అనేది ఆడటం జరుగుతుంది. అలాగే 12 ప్లేయర్ ఆఫ్ మ్యాచ్లు కొత్తగా ప్రవేశపెట్టినవి. 5 నుండి 8 స్థానాలు సాధించిన వారు మాత్రమే. అట్లాగే PKL 12 ప్లేయర్ ఆఫ్ ది ఫార్మాట్లో సవరణ. ఫైనల్లో కలిసి 7 మ్యాచ్లు. లీగ్ స్టేజ్లో టాప్ 4లో నిలిచిన టీంలకు ప్లేయర్ ఆఫ్ కోసం అదనపు ఛాన్సులు. లీగ్ స్టేజ్లో టాప్ 2లో నిలిచిన టీంకు ఎక్స్ట్రా ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అట్లాగే ఎలిమినేటర్ 2 చూడండి మ్యాచ్లు అన్నీ అనేది ఒకసారి పెడతాను మీకు. ఎలిమినేటర్ 2, ఎలిమినేటర్ 3, క్వాలిఫై 2 అంటే మనకి 3rd 4th వచ్చిన వాళ్ళకి ఎలిమినేటర్ 3లో జరుగుతుంది అనమాట. ఫస్ట్ చూడండి PKL 12 పాయింట్ టేబుల్లో చూడండి గెలుపు 2 పాయింట్లు, ఓటమికి వచ్చి ఏమి పాయింట్లు అనేది రాదనమాట. అట్లాగే డ్రా అయితే షేరింగ్ కూడా ఉండదన్నమాట. మ్యాచ్ డ్రా అయితే ట్రై బ్రేకర్ జరుగుతుంది. ఇంతకుముందు మ్యాచ్ డ్రా అయితే 3 పాయింట్లు వచ్చేది కదండి, ఇప్పుడు అట్లా కాదనమాట. చూడండి ఫస్ట్ అలాగే మన తెలుగు టైటాన్స్ తమిళ తలావాస్ మ్యాచ్ అనేది జరుగుతుందన్నమాట. చూడండి మన తెలుగు టైటాన్స్ ఫ్యాన్స్ అనేది ఎట్లా ఉందో గ్రౌండ్లో. అస్సలు ఫస్ట్ మ్యాచ్ విశాఖలో జరుగుతుందన్నమాట. 108 మ్యాచ్లు, 18 మ్యాచ్లు ఆడుతుంది అనమాట ఒక్కో టీం అనేది. గెలిచిన టీంకి 2 పాయింట్లు, స్కోర్ సమానం అయితే ఇకపై ట్రై బ్రేకర్. నాకౌట్ దశకు 8 టీంలు, ప్లేయర్ ఆఫ్ మ్యాచ్లతో పాటు ఒకసారి ప్లేయర్ ఆఫ్ ఇన్ మ్యాచ్లు అనమాట. ఒకవేళ ట్రై కానైతే 5 రేటింగ్లు అనేది జరగటం అవుతుంది అనమాట. ఓట్లు బట్టి మనకి పాయింట్లు అనేది జరుగుతుంది అనమాట ట్రై బ్రేకర్ అయితే. చూసారు కదా మ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. ప్రతి మ్యాచ్ విశేషాలు మీకు ఎవ్రీ సెకండ్కి ఒకసారి పెడతా ఉంటాను, చూడండి ఓకేనా. థ్యాంక్ యూ. ప్లీజ్ అందరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయరా. మన తెలుగు టైటాన్స్ ప్రాక్టీస్ మ్యాచ్ అనేది ఎలా చేస్తుందో విజయ్ మాలిక్తో పాటు తెలుగు టైటాన్స్ రైడింగ్ బార్ మొత్తం తన మీద ఉందన్నమాట.